స్మరణే యేసునామ స్మరణే. అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? ఈ లోకము నిజంగానే దేవుని పట్ల భయము లేక మరి ఆర్డర్ తప్పుతుంది, సిస్టమ్ తప్పుతుంది కదండి. మనిషి ఎవరినైనా ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా చంపొచ్చు. మరి కట్టుకున్న భార్యను చంపే భర్తలు, భర్తని చంపే భార్యలు, అసలు ఏమాత్రం భయం లేకుండా ఆనాడు సొదొమ గొమొర్రాలో ఎలా ఉందో అలాగే నోవా కాలంలో ఎలాగ మనిషి జాతి, మానవ జాతి దేవుని భయం లేకుండా ఉందో ఈ కాలంలో మనం చూస్తున్నాం కదా. అయితే సొలొమోను జ్ఞానముతో ఒక మాట సామెతలు 19:23 రాస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. జీవ సాధకము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, ఇట్ గివ్స్ యూ లైఫ్. అంతే, అలాంటి వారు తృప్తిగా అపాయం వస్తుందనే భయము లేకుండా జీవిస్తారని వాక్యం సెలవిస్తుంది. నిజమే, మన జీవితాల్లో కూడా మరి ఏం చేయాలన్నా మనం భయపడుతూ ఉంటాం కదా. ఇక్కడ ఈ వాక్యం సెలవిస్తుంది, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, నీవు తృప్తిగా నువ్వు జీవిస్తావు, ఏ అపాయం వస్తుందని భయం లేకుండా ఉంటావు. ఒకసారి తెలుసండి, ఒక తండ్రి ఒక కూతురు మీద యాసిడ్ పోసాడు, మొహం మీద కాల్చేశాడు. తండ్రి అలా చేస్తాడా? కన్న తండ్రి అలా చేస్తాడా అంటే, ఒక తండ్రికి కోపం ఎక్కువ వచ్చింది. ఎందుకంటే కూతురు అంట ఆ అబ్బాయితో మాట్లాడుకో, ఆ బాయ్ ఫ్రెండ్ని వదిలిపెట్టు, ఆ అబ్బాయి పెళ్ళి నేనైతే చేయను అని చెప్పాడంట. కానీ ఆ కూతురు మాత్రము లేదు, వినకుండా అబ్బాయితోనే తిరగడం ద్వారా తండ్రి కోపం వచ్చి ఒకరోజు అమ్మాయి మీద యాసిడ్ పోసాడు ఉంటుంది. ఎంత బాధ అవుతుంది కదా. ఆమె చేసిన దానికి ఆమెకి కౌన్సిలింగ్స్ ఉన్నాయి, చెప్పచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ కోపంతో సొంత కూతురే, నా కూతురే కదా, నన్ను ఎవరు అడుగుతారు అన్నట్టుగా యాసిడ్ పోసి ఆమె ఫేస్ అంతా పాడు చేశాడు. అయితే ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన తండ్రులు కావాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లులు కావాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు, భార్యలు, భర్తలు, కుటుంబం, మానవ జాతి ఉంటే నిజంగా అపాయము రాకుండా అంట మనము అపాయములో కూడా మనం ఏమాత్రం భయపడకుండా మనము బ్రతుకుతామంట. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎక్కడైనా ఆర్డర్ తప్పుతుందా, ఇంట్లో ఎక్కడైనా మన ఆలోచన ఆర్డర్ తప్పుతుందా, ఎక్కడైనా మనం చేసే కార్యాల్లో ఆర్డర్ తప్పుతుందా అనేది మనము గ్రహిస్తే మనం ఒక్కటే చూసుకోవాలి, నేను దేవుని యందు భయముతో ఉన్నాను, భయభక్తులు కలిగి జీవిస్తున్నాను. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మనం ఎలా నడవాలో కూడా ఆయన జ్ఞానముతో మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నాతో కలిసి మనమందరం ఇలాగ ప్రార్థిద్దాం, ప్రభా నీ యందు భయభక్తులు నాకు పుట్టించు అని ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి నాయన, అయ్యా యెషయా 11:2 యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ, పరిశుద్ధాత్మ తండ్రి. అయ్యా నీ యందు భయభక్తులు పుట్టించండి నాయన. ఈ లోకము గతి తప్పుతుంది నాయన, ఈ లోకము అయ్యా తండ్రి పట్టాలు తప్పుతుంది. అయితే మేము మాత్రము నాయన అయ్యా నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాము నాయన ప్రభా. అయితే మేము అలాంటి వారిని నువ్వు ఏ అపాయము రాకుండా తృప్తితో జీవిస్తారని చెప్తున్నావు. అయ్యా మాకు నీ యందు భయభక్తులు మాకు పుట్టించండి. ఏ తప్పిదం కానీ ఎవ్వరికి ఎటువంటి హానికీడు జరిగించకుండా మమ్మల్ని నీ రెక్కల్లో మమ్మల్ని కాచి కాపాడమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదా. సో ఏ విషయంలో మీరు మరి డెసిషన్స్ తీసుకునే ముందు దేవుణ్ణి అడగండి. యెహోవా యందు భయభక్తులు గల వారికి అన్నీ ఆయనే బోధిస్తాడు. సో కింద కమెంట్లో రాయండి, ఐ విల్ ఫియర్ ద లార్డ్ మై గాడ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.